వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. రాష్ట్రంలోని రైతులు పెద్ద ఎత్తున ఆయిల్ ఫామ్ సాగు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లాలోని నర్మెట్ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ వద్ద రైతులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ పంటకు భారీ వర్షాలు, తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల పెద్దగా నష్టం ఉండదు. కోతులు, అడవి పందులు వంటి జంతువులు కూడా ఈ పంటను పెద్దగా నాశనం చేయలేవు. దొంగల భయం కూడా ఉండదు. పెద్దగా ఇబ్బందులు లేకుండా రైతులకు గ్యారంటీగా ఆదాయం వచ్చే పంట ఆయిల్ ఫామ్ మాత్రమే అని స్పష్టం చేశారు. ఎండిపోద్దనే బాధ లేదు. అట్లని చెప్పి తుఫాను బట్టి భారీ వర్షాలు కురుస్తుంటే ఏదో అయిపోద్ది, కుళ్ళిపోద్ది, చచ్చిపోద్ది అనే భయం లేదు. ఇంత ఆకాశ పండుగ ఇప్పుడు అన్ని రైతులు బాధపడే కోతుల గురించి మీరు బాధపడే పని లేదు. కొద్దిగా ఎదిగితే అడవి పందుల గురించి కూడా మీరు బాధపడే పని లేదు. కింద ఉన్నప్పుడు కొద్దిగా ఉచ్చులు చేస్తాయేమో, కానీ కొద్ది దూరం వెళ్ళాక అడవి పంది కూడా ఏమి చేయలేదు. దొంగలు అయితే అసలే రారు. ఎందుకంటే ఆ రేతులు వచ్చి దొంగతనం చేయాలంటే ఆ గల్ల ఎక్కడుందో, పండిందేదో పచ్చిదేదో ఆడికే తెలవదు. కాబట్టి బాధరా బందీ లేని పంట. గుండె నిబ్బరంతో నాకు ఈ నెల తప్పకుండా ఇన్ని ఎకరాలు ఉంటే ఇన్ని వేలు వస్తాయని లెక్క చేసి నువ్వు నీ బిడ్డని అమెరికా పంపించు, ఆస్ట్రేలియా పంపించు, లేకపోతే నువ్వు ఇంకొక 10 ఎకరాలు బేరం చేసి కొనుక్కో. నీకు గ్యారంటీ ఇన్కమ్ వచ్చేటటువంటి పంట. ఉద్యోగస్తులకు కూడా జీతం ఒకసారి అటు ఇటు అవుతుందేమో, కానీ మా బాలకృష్ణ లాంటి ధైర్యం చేసిన రైతుకి ఏమాత్రం కూడా లోటు లేకుండా చేసే బాధ్యత తెలంగాణ ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఈ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి తెలంగాణ జిల్లాల నుంచి మొత్తం రైతాంగాన్ని మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఇక్కడికి తీసుకొస్తున్నాం. 3 రోజులు మీకు సంబంధించినటువంటి స్టాల్స్ అన్నింటినీ ఇక్కడ పెట్టమని చెప్పాను. రైతాంగానికి కావాల్సిన మిషనరీ కానీ, టెక్నాలజీ కానీ, విత్తనాలు కానీ, ఎరువులు కానీ, రైతుకి ఏ పనిముట్టు అయితే ఉపయోగపడుతుందో అన్నిటినీ కూడా ఇక్కడ పెట్టమని చెప్పాను. 3 రోజులు 20, 21, 22 3 రోజులు కూడా రైతాంగం మొత్తం వచ్చి చూడవచ్చు. అట్లాగే సెషన్ కూడా పెట్టమని చెప్పాను డిస్కషన్కి. ఒక 5,000 మంది రైతులు కూర్చునేటట్టుగా, అందుట్లో శాస్త్రవేత్తలు కావచ్చు, ఆదర్శ రైతులు కావచ్చు, మా బాలకృష్ణ లాంటి ధైర్యం చేసిన అనుభవాలు కావచ్చు, చెప్పి రైతులతోటి ఒప్పించి మెప్పించుకొని రైతులకున్న సందేహాలని, సలహాలని, సూచనలు కూడా, వాళ్ళ బాధలను కూడా విని ప్రభుత్వం ఇంకా దీన్ని మెరుగైన పంట ఏ